जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण। ఈ రథయాత్ర ప్రతి సంవత్సరము ఒక మన భీమవల్ పట్టణంలోనే కాదు, మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నిటిలో అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవం ఏదైనా ఉంది అంటే అది శ్రీ జగన్నాథ్ రథయాత్ర అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే పూరి క్షేత్రంలో జరిగే రథయాత్రకి ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే భక్తులు మరియు జగన్నాథ స్వామి యొక్క సేవకులు ఉంటారో వారు అత్యధిక సంఖ్యలో జగన్నాథుని దర్శనం కోసం మరియు జగన్నాథ్ రథయాత్రలో పాల్గొని జగన్నాథ్ రథాన్ని లాగడానికి వారంతా జగన్నాథ్పురికి విచ్చేస్తారన్నమాట. అక్కడ విశేషమైనటువంటి జనం, ఆ జనం చూస్తే ఒక మాట అంటారన్నమాట, ప్రతిసారి ఇసుక వేస్తే రాలనంత జనం అక్కడ సమకూతారు. జగన్నాథ్ స్వామి ఆలయంలోకి విదేశీ భక్తులు వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నవారైనప్పటికీ, ప్రజెంట్ సన్యాసులైన వారికి అక్కడ ప్రవేశం లేదు. కేవలము భారతదేశంలో జన్మించిన వారికి మాత్రమే ఆ అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విదేశీ భక్తులు ఎందరో స్వామిని దర్శించడానికని, దర్శించుకోవడానికి, ఆయన యొక్క కృపని పొందడానికి ఆ యొక్క ఉత్సవానికి విశేషంగా అక్కడికి విచ్చేస్తారన్నమాట. దానికి మరి ఎందుకంత విశిష్టత ఉంది జగన్నాథ్పురికి? జగన్నాథ్పురి శ్రీక్షేత్రం అంటే లక్ష్మీదేవి యొక్క క్షేత్రం. అది అక్కడ మొత్తము ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఆ క్షేత్రం అంతా శ్రీమతి లక్ష్మీదేవి ఆధీనంలో ఉంటుంది. అందుకే దానికి శ్రీ క్షేత్రపురి జగన్నాథ్ ధాముకి జయ అని మనము ప్రణామములు అంటుంటాం. అలాగే అక్కడ జగన్నాథుడు కానీ బలదేవుడు కానీ బయటకి వెళ్ళాలంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుమతి తీసుకోకుండా వెళ్ళారన్నమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా లక్ష్మీదేవి యొక్క అనుమతి తీసుకొని వెళ్ళాలి. అక్కడ పెత్తనం అంతా ఎవరిది? లక్ష్మీదేవి. ఆ క్షేత్రం మొత్తము లక్ష్మీదేవి యొక్క ఆధీనంలో ఉంటుంది. అక్కడ ఏ పని జరగాలన్నా, ఏది చేయాలన్నా ఆమె అనుమతి తప్పకుండా తీసుకోవాల్సింది. ఒకసారి జగన్నాథ్ బలదేవులు ఇద్దరు కలిసి మందిరం నుంచి బయటకు వచ్చేసి అలా బయటకు వెళ్తారన్నమాట. వాళ్ళు తిరిగి వచ్చే సమయంలో లక్ష్మీదేవి ఒక శుభ్రత పాటించని ఒక చండాలుని ఇంటిలోంచి బయటకు వస్తుందన్నమాట. బయటకు వచ్చినప్పుడు అది ఎవరు చూస్తారు? బలదేవుడు చూస్తారు. చూసి జగన్నాథ్ అంటారన్నమాట, లక్ష్మీదేవి ఎలాంటి శుభ్రత మరియు జపము తపము చేయనటువంటి ఆ చండాల ఇంటిలోంచి ఎందుకు వస్తుంది బయటకి? ఎందుకు వెళ్ళినట్టు వాళ్ళు మరి అలాంటి ఆమె చేసిన ప్రసాదాన్ని అక్కడ విశిష్టంగా జగన్నాథ్పూర్లో ప్రసాదం అంతా ఎవరు తయారు చేస్తారు? లక్ష్మీదేవి. అందుకే బలరాముడు అక్కడ అంటారన్నమాట, అలాంటి చోటుకి వెళ్ళొచ్చిన లక్ష్మీదేవి చేసినటువంటి ఆ ప్రసాదాన్ని కనుక మనం భుజిస్తే ఇంకా మనం కూడా అపవిత్రులమవుతామని చెప్పి ఆమెను ఇక పంపించాలి బయటకు అంటారు అనమాట. అట్లా బలదేవుడి యొక్క మాటలు విన్న జగన్నాథుడు కూడా లక్ష్మీదేవిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోమన్న తర్వాత వాళ్ళు రాత్రి నిద్రిస్తారు. నిద్రించిన తర్వాత పొద్దున వారికి హారతి ఇచ్చిన తర్వాత వారికి ఏమి ఇవ్వాలి? నైవేద్యం. ఉదయం పూట నైవేద్యం ఇవ్వాలి. అయితే సమయమైనా కూడా ఆ నైవేద్యము రాదన్నమాట వారికి.
అప్పుడు బలదేవుడికి ఆకలేస్తుంది, అడుగుతాడన్నమాట జగన్నాథుని, ఇంత సమయం అవుతుంది, మరి మనకు రావాల్సిన నైవేద్యము ఎందుకు రాలేదని అడుగుతారన్నమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద పూజారి, ప్రధాన పూజారి అనమాట, ఆయనను పిలిచి అడుగుతారు, మాకు రావాల్సిన నైవేద్యాలు రావట్లేదేంటి అని అంటే, ఆయన వెళ్ళి బయటకు వెళ్ళి చూసొస్తాడన్నమాట. చూసొచ్చి ఇక్కడ వంట చేసేవారు ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారన్నమాట. మరి ఎలా మాకు నైవేద్యం? అప్పుడు ఆ పూజారి, సరే నేను మా ఇంట్లో చేసి తీసుకొస్తానని చెప్పి, ఆ ఇంట్లో వంటకు కావలసిన సరుకులు ఏమి కూడా నిల్వ ఉండవు, అక్కడ అన్ని ఖాళీగా ఉంటాయి. ఆయన ఆశ్చర్యపోయి మళ్ళీ జగన్నాథ్ బలదేవ్ దగ్గరికి వచ్చి ఇలా జరిగిందని చెప్పగానే, సరే ఇంకా మేమే బయటకు వెళ్ళి ఏదైనా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి బయటకు వచ్చేసి అందరి ఇళ్ళలోకి వెళ్తారన్నమాట. ఎవరి ఇళ్ళకి వెళ్ళి చూసినా అక్కడ సరుకులు మొత్తం ఉండవు, ఖాళీగా ఉంటున్నాయి. వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి ఇంకా ముందుకెళ్తుంటే ఇక దగ్గర వారు శుచి శుభ్రత ఏం పాటించకుండా ఉంటారన్నమాట ఆ ఏరియాలో, ఆ స్థానంలో. ఒక కర్మబాయి అనే భక్తురాలు ఉంటుంది. ఆ భక్తురాలు జగన్నాథునికి కిచిడి చేయడంలో నిష్ణాతురాలు. కేవలము కొన్ని బియ్యాన్ని, ఆ పెసర పప్పును పొట్టు తీయకుండా ఆమె కిచిడి చేస్తుంది. అది జగన్నాథుకి చాలా ఇష్టం. అయితే మీరు మెల్లిగా ఆ ప్రాంతానికి వెళ్ళి, మేము మాకు కావలసినటువంటి సరుకులు మీరు ఇవ్వండి, మేము వంట చేసుకొని మా ప్రసాదాలు మేము తీసుకుంటామని చెప్పి అనగానే వాళ్ళు ఆ సరుకుల్ని సమకూరుస్తారు. సమకూర్చినప్పుడు వరదేవుడు నది స్నానం చేసేసి శుభ్రంగా మడికట్టుకుని వంట చేయడానికి ప్రారంభిస్తారనమాట. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ కర్రలు అంటుకోవు, నిప్పు రాదు. బలరాముడు ఆశ్చర్యపోతారు, ఎందుకు ఇలా జరుగుతుందని. విశేషంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, లక్ష్మీదేవి వెళితే ఇంకా అందరు కూడా ఆమెతో పాటు వెళ్ళిపోయారనమాట. అగ్నిదేవుడు, వరుణదేవుడు అందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయారు. అందుకే బలరాముడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ నిప్పు రాకపోయింది. అది తెలుసుకున్నటువంటి జగన్నాథుడు ఇట్లా జరుగుతుందని చెప్పి మళ్ళీ లక్ష్మీదేవిని అక్కడికి ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత యథావిధిగా వారికి నైవేద్యాలు తిరిగి చేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవి అనుమతి లేకుండా ఎవరు కూడా ఏమీ చేయలేరు. అది విశేషమైనటువంటి ఆ క్షేత్రం అది. అందుకే మనమంతా కూడా ఇప్పుడు జగన్నాథ్ యాత్రయాత్రలో పాల్గొన్నాం. మనం ఏం తీసుకెళ్ళాలి? ఇక్కడ నుంచి అందరు కొంచెం ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా వినాలి. మనము ఏం తీసుకెళ్ళాలి? మన హృదయంలోకి జగన్నాథుని ప్రతిష్ఠించుకొని ఇంటికి తీసుకెళ్ళాలి. అదే ఈ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో సంస్థ తరఫున చేసేటువంటి ఉత్సవాలకి యథావిధిగా మీ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. హరే కృష్ణ. ఒకసారి అందరం చేతులు పైకెత్తి జగన్నాథుని యొక్క సంతృప్తి కోసము నువ్వు హరే కృష్ణ మహామంత్రాన్ని బిగ్గరగా జపిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీపైన, మీ కుటుంబ సభ్యులందరిపైన, మరియు భీమగల్ పట్టణవాసులు మరియు పరిసర ప్రాంత భక్త భగవద్బంధువులందరిపైన కూడా జగన్నాథ్, బలభవ్, సుభద్రమాయి యొక్క విశేషమైనటువంటి కృప మనందరిపైన ఉంచి మనందరికీ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి
హృదయపూర్వకంగా జగన్నాథ బలదేవ సుభద్రామాయలను వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి ఇచ్చేసి తమ యొక్క అమూల్యమైనటువంటి సేవల్ని అందించినటువంటి భక్తులకి, భగవద్బంధువులందరికీ, పట్టణ ప్రజలకు, పుర ప్రముఖులకు ఇదే విధంగా మీ సంపూర్ణ సహాయ సహకారాలను ఎల్లవేళలా అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగిస్తున్నాం. భవిష్యత్తులో వచ్చే నెలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాన్ని కూడా మీ అందరి సహకారంతో మరింత ఉత్సాహంతో మరింత వైభవంగా జరపడానికి ప్రణాళిక వేస్తున్నాం. దానికి మీరందరూ కూడా విధిగా సహకరించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Danjala last Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Ram Hare 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 Krishna 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 Hare Hare Rama Hare Hare Krishna 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 Hare 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 Rama Ram Ram Hare Hare Krishna 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 Hare Hare Rama Ram Ram Hare Hare Krishna 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 Hare 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 Rama Ram Ram Hare 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 Ram, Ram Ram Hare Hare